మొత్తం జరిగే ఇంటర్వ్యూ కూడా అక్కడ ఎంబసీకి వెళ్ళగా నేను మొత్తం జరిగే ఇంటర్వ్యూ అంతా కూడా అంతా 5-10 నిమిషాలు అయిపోతుంది నీకు ఇంటర్వ్యూ. మనం అక్కడ ఉన్నప్పుడు మాత్రం మనం పర్టికులర్గా మనం ఉన్న డీటెయిల్స్ మాత్రమే, మనం ఏ రీజన్స్ అయితే ఇస్తున్నామో అన్నీ లైక్ ఎంప్లాయర్ డీటెయిల్స్ కానీ, మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ట్రావెల్ డీటెయిల్స్ కానీ, ఎక్కడ ఉంటున్నాం అనేది కానీ కంప్లీట్గా వాళ్ళకి సబ్మిట్ చేసే ప్రతి డాక్యుమెంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకొని మనం కాన్ఫిడెంట్గా చెప్తే లైక్ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి రావడానికి. సో ఈ మిస్టేక్ మీరు కొంచెం ఆగమైనట్టు తడబడ్డట్టు ఇట్లాంటివి ఏం చేయకుండా మంచిగా కాన్ఫిడెంట్గా పోయి ఉన్న డీటెయిల్స్ ఉన్నట్టు మంచిగా వ్యాలిడ్ రీజన్ పెట్టి అప్లై చేయండి, ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఇంకా మీకు హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో రీసెంట్గా మనకు తెలిసిందిగా యూఎస్ఏ వీసా అప్రూవ్ అయిందని చెప్పేసి చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కామెంట్ చేశారు. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా అడిగారు అసలు ఎట్లా ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేసారు, ఎట్లా అయింది, ఏంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, వీసా సెంటర్లో ఏం అడిగారు, ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకుపోయారు, అసలు కంప్లీట్ ప్రాసెస్ అంతా సో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో ప్లాన్ చేసినాం మనం. సో ఫర్దర్గా మన ఫాలోవర్స్ కానీ బయట వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్నా కూడా కొంచెం మీకు ఈజీగా ఉంటుంది, లేదంటే కొంచెం ఫ్రెష్గా అప్లై చేసే వాళ్ళకైనా ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది అని చెప్పేసి. సో నన్ను ఏం అడిగారు, నా ఎక్స్పీరియన్స్ ఏంది, మనం ఎట్లా అప్లై చేస్తే తొందర ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రావడానికి, ఏ విధంగా అప్లై చేస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటాయి రావడానికి. సో అవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నేనైతే ఎట్లా అప్లై చేసినా, అక్కడ ఏం క్వశ్చన్లు అడిగారు, నా ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తాను. సో దట్ తర్వాత లైక్ ఎట్లా అప్లై చేస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటాయి, రీజన్స్ ఏమి ఇవ్వాలి, సో అది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రాసి పెట్టిన మర్చిపోతే కావచ్చు అనుకోని స్టెప్ బై స్టెప్ చెప్తా, లైక్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ నేను ఏం చెప్పిన అంటే DS 160 ఫామ్ ఉంటుంది కదా, సో ఆ ఫామ్ ఫిల్ చేసినాం. అలా మన బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది కదా, పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, ట్రావెల్ హిస్టరీ, సో ఈ డీటెయిల్స్ అని అడుగుతా అన్నట్టు. అందులో అవన్నీ ఒకసారి ఇచ్చి మన ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అందులో, లైక్ డిజిటల్ ఫోటో వస్తుంది దాని మీద. అవన్నీ ఫిలప్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేస్తే మనకు DS 160 ఫామ్ వస్తుంది. అది మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాలన్నట్టు. సో అది కంపల్సరీ, అది మ్యాండేటరీ థింగ్, ఫస్ట్ చేయాల్సిన పనే అది. సో ఆ ఫామ్ ఫిల్ చేసిన నేను ఫస్ట్. అందులో అడిగే డీటెయిల్స్ బేసిక్ క్వశ్చన్స్ అవి ఉంటాయి. దాని తర్వాత మనం స్లాట్ బుక్ చేసుకోవాలి ఇమీడియట్గా. లేదంటే మీరు స్లాట్ బుకింగ్కి నాకైతే 185 or 180 పౌండ్స్ అట్లా పడ్డది, సారీ డాలర్స్, 180 or 185 డాలర్స్ పడ్డది, US డాలర్స్. సో ఒకవేళ మళ్ళీ మీరు అప్లై చేసేటప్పుడు ఏమన్నా చేంజ్ అయినా కూడా, ఫీ స్ట్రక్చర్ అవి ఏమైనా చేంజ్ అయినా కూడా చూసి వేసుకోరు ఎంత పడుతుంది ఏందని చెప్పేసి. లైక్ మీరు ఇక స్లాట్ అనేది మీ ఇష్టం, మీరు వేసుకుంటారా ఎవరికైనా ఇస్తారా ఏందనేది మీ ఇష్టం. కాకపోతే ప్రాసెస్ మాత్రం నేను చేసింది మాత్రం అది. ఫస్ట్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఇదేంది అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా, నాకు లైక్ అవైలబుల్ ఉన్న అపాయింట్మెంట్ డేట్ బుక్ చేసుకున్నా. దాని తర్వాత ఏం చేసిన అంటే ఫండ్స్ అనేటివి నేను ఫస్ట్ అట్లా మెయింటైన్ చేయాలి కావచ్చు, 28 days ఫండింగ్ యూకేకి ఉన్నట్టు అనుకున్నా. కాకపోతే అట్లా ఏం లేదు, నేను ఒక 1 week మెయింటైన్ చేసిన అంతే ఫండ్స్. అది కూడా ఎంత అంటే అరౌండ్, నేను పౌండ్స్లో చెప్తున్నా, ఒక 1500 to 2000 పౌండ్స్ మెయింటైన్ చేసిన, ఒక 1 week మెయింటైన్ చేసిన అంతే. సో నాకు తెలిసినంత వరకు అయితే దీనికి 1 month ఉంచాల్సిన అవసరం లేదంట. సో మనం వెళ్ళే ఇంటర్వ్యూ రోజు ఒకవేళ వాళ్ళు ఇమీడియట్గా అడిగితే చూపించడానికి అప్పటి వరకు ఉన్నది సరిపోద్దని చెప్పేసి అన్నారు. నేనే ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక 1 week 10 days ఫండ్స్ ఉంచిన. సో మీ ఇష్టం, మరి ఫండ్స్ ఎట్లా క్యారీ చేస్తారనేది మీ ఇష్టం. నేనైతే అట్లా ఉంచిన ఫండ్స్. అక్కడికి వెళ్ళే రోజు నేను ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినా అంటే లైక్ ఇప్పుడు వన్స్ ఇంటర్వ్యూ బుక్ చేసుకున్నా కానీ, నేను ఇంటర్వ్యూ బుక్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ డే రోజు అక్కడికి వెళ్ళిన. ఆ రోజు నేను తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ వచ్చేసి DS 160 ఒకటి, మన రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ ఒక 3-4 ఫొటోస్ తీసుకుపోయిన, ఆ ఫొటోస్ ఒకటి, UK సైజ్ తీసుకెళ్ళాను నేనైతే. అది కాకుండా ఈ ఫండ్స్ చూపించిన అని చెప్పినా కదా, 1 week 10 days ఫండ్స్ అని చెప్పేసి, ఆ ఫండింగ్ స్టేట్మెంట్ తీసుకెళ్ళిన. సో నేను ఇక్కడ నా వీసా స్టేటస్, నేను స్కిల్ వర్కర్ వీసా మీద ఉన్నా కాబట్టి నా వీసా స్టేటస్ కాపీ ఉంటుంది కదా, ఈ వీసా కాపీ తీసుకెళ్ళిన. ప్లస్ నా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, 10th ఇంటర్ డిగ్రీ ఆ మెమోస్ అన్ని తీసుకెళ్ళిన. ప్లస్ ఇండియన్ ID ప్రూఫ్స్, ఆధార్, పాన్ కార్డ్ ఇవి తీసుకెళ్ళిన. సో వీటితో పాటు మనకు యూఎస్లో ఎక్కడైతే ఉంటామో, ఒకవేళ మీరు హోటల్ బుక్ చేసుకుంటే ఆ హోటల్ టికెట్స్ కానీ స్టేయింగ్ చూపించడానికి. అది కాకుండా నేను లైక్ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, ప్లస్ వాళ్ళ పే స్లిప్స్, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంటు, వాళ్ళ ఇల్లు అడ్రస్, అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, వాళ్ళ ID ప్రూఫ్, వాళ్ళ వీసా స్టేటస్, సో ఇవన్నీ ప్లస్ నావి ప్లస్ ఇవన్నీ కలిపి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినా. వాళ్ళు అడగకపోయినా సేఫ్ సైడ్ మనం క్యారీ చేస్తే ఏంటంటే, ఇన్ కేసు వాళ్ళు నువ్వు ఎక్కడ ఉంటావు ఏందని చెప్పేసి అడిగినా కూడా, లేకపోతే నేను పలానా వాళ్ళు ఇంట్లో ఉంటా అని చెప్పేసి అన్న వాళ్ళు ఏం చేస్తారు, మరి వాళ్ళు నీకు సపోర్ట్ చేయగలుగుతారా లేదా ఫైనాన్షియల్గా, ఇవన్నీ చెక్ చేస్తారు కదా వాళ్ళు. సో ఒకవేళ అడిగినా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ క్యారీ చేసిన నేను. సో డాక్యుమెంట్స్ ఇవి తీసుకెళ్ళాను నేను. ఇది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు ఏం అడిగారు నన్ను, ఇవన్నీ టాస్క్ ఇప్పటిదాకా నేను చేసిన ప్రాసెస్ మొత్తం ఇది. DS 160 ఇంటర్వ్యూ షెడ్యూల్ డేటు, ఇంటర్వ్యూ రోజు అటెండ్ అయినాక ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకువెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఏం అడిగారు పర్సనల్గా అంటే, ఫస్ట్
లైక్ ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి అడిగారు. నేను లైక్ అందులో మనం చెప్పింది విజిటింగ్ పర్పస్లో వెళ్తున్నా అని చెప్పేసి డాక్యుమెంట్స్లో మనం సబ్మిట్ చేసేటప్పుడు ప్రొవైడ్ చేస్తాం కదా, సో అదే చెప్పిన నేను కూడా. సో అండ్ సో ట్రావెల్ డేట్స్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పేసి ఒక కవర్ లెటర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టినా అన్నట్టు నేను. సేమ్ అదే మ్యాటర్ ఇక్కడ కూడా చెప్పిన. సో ఈ డేట్స్లో ప్లాన్ చేస్తున్నాను, నేను ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నా విజిట్ చేయడానికి ఒక 10-15 డేస్ అట్లా అని చెప్పేసి చెప్పిన. నేను హోటల్ టికెట్స్ ఏం బుక్ చేయలేదు. చెప్పినా ఇందాక మా చెప్పినట్టు మా రిలేటివ్స్ ఇంట్లో ఉంటా అని చెప్పేసి చెప్పిన. వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు ఏం చేస్తారు ఏంది అని చెప్పేసి అడిగారు. సో అండ్ సో డీటెయిల్స్ అని చెప్పేసి నేనే వాళ్ళు అడగకముందే అది చూపించిన ఫామ్, ఇది లైక్ ఈ జాబ్ చేస్తారు వాళ్ళు, ఈ అడ్రస్లో ఉంటారు అని చెప్పేసి. తర్వాత నన్ను వాళ్ళు ఏమడిగారు, ఫస్ట్ పర్పస్ అయితే అది ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి అడిగారు. తర్వాత ఎక్కడ ఉంటావు అని చెప్పేసి అడిగారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తావు, లైక్ వెళ్ళి ఏ డేట్స్కి వస్తావు అని చెప్పేసి అడిగారు. క్రాస్ చెక్ చేసినా చేస్తారు కొన్నిసార్లు. మనం అందులో ఏ డేట్స్ ఇచ్చినామో అదే డేట్స్ చెప్తే బెటర్గా ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పేసి అడిగారు. యూకేలో ఫస్ట్ అక్కడ అడిగారు ఎప్పుడు వస్తావు ఏంది కదా అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పేసి అడిగారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినావు అని చెప్పేసి అడిగారు. యూకేకి ఎప్పుడు వచ్చినావు అని చెప్పేసి అడిగారు. వచ్చినప్పుడు ఏ వీసా మీద వచ్చినావు అని చెప్పేసి అడిగారు. ఇప్పుడు ఏ వీసా మీద ఉన్నావు అని చెప్పేసి అడిగారు. సో ఇప్పుడు ఈ సో అండ్ సో స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్నా అని చెప్పిన. ఆ కంపెనీ అడ్రస్ అడిగారు, ఇక్కడ ఉంది అని చెప్పిన. లైక్ సో ఇవైతే అడిగారు ఫస్ట్. దీని తర్వాత ఇంకేం అడిగారు అంతే. మరి మోస్ట్లీ స్కిల్డ్ వర్కర్ అని చెప్పేసి అనేసరికి పోయి వస్తుంది అని చెప్పేసి అనుకున్నారా, లేకపోతే నిజంగానే మనం చెప్పుట్లో వాళ్ళకి జెన్యునే అనిపించింది. మనం చెప్పింది జెన్యునే అనుకోండి, కాకపోతే మరి వాళ్ళకి ఎట్లా అనిపించిందో అది తెలియదు. సరే ఈ బేసిక్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత మామూలుగా డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసిర్రు. తర్వాత వీసా అప్రూవ్ అయిందని చెప్పేసారు. సో ఇది మనకు జరిగింది. సో ఇన్ జనరల్గా ఎట్లుంటుంది ప్రాసెస్ అంటే, ఒకవేళ మీరు అప్లై చేసుకున్న లైక్ నార్మల్గా ఇప్పుడు మనం కొంతమందికి చేసినాం మన తరపున అప్లికేషన్స్, కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు. కాకపోతే మెజారిటీగా చేసే ప్రాసెస్ మాత్రం ఇది. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా కూడా సో ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా కూడా లైక్ ఎక్కువ ఛాన్స్ ఎట్లుంటాయి అంటే, లైక్ ప్రాసెస్ ఇందాక చెప్పినట్టే DS 160 ఫిల్ చేయాలి, డాక్యుమెంట్స్ ఏమేమి అవుతున్నాయో నెసరీ డాక్యుమెంట్స్ అవన్నీ క్యారీ చేయాలి, ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకోవాలి, ఆ రోజు ఇంటర్వ్యూ అటెండ్ కావాలి మనం పర్సనల్గా, లైక్ వాకిన్ అటెండ్ కావాలి ఇంటర్వ్యూ. దాని తర్వాత మనం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేస్తాం. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకవేళ మనం సక్సెస్ అయితాం అని చెప్పేసి చెప్తారు లైక్ ఇమీడియట్గా, లేదంటే రిజెక్షన్ అయిందని చెప్తారు. కాకపోతే మనం ఏ రీజన్స్ చెప్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేది ఇంపార్టెంట్. మనం అక్కడ ఆ పర్టికులర్ టైంలో మనం ఎట్లా మాట్లాడుతున్నాం, ఏ రీజన్స్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనకి ఎట్లా లైక్ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటాయి రావడానికి, లేకపోతే ఎట్లా ఏ రీజన్ పెట్టి అప్లై చేస్తే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి రావడానికి అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది చాలామందికి. అంటే నా పర్సనల్గా నేను చేసిన దాన్ని బట్టి, లేకపోతే నా ఫ్రెండ్స్ కొందరికి అప్లై చేస్తాను కదా, సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. నాకున్న ఐడియా ప్రకారం మనం ఇచ్చే రీజన్ ఎట్లుండాలంటే, ఈ మనిషి అక్కడికి పోతే తిరిగి వస్తాడు మళ్ళీ, పర్పస్ ఆఫ్ విజిట్ అంటాం కదా. సో మనం అక్కడికి వెళ్తే ఈయన మళ్ళీ వస్తాడు అన్న ఆ స్ట్రాంగ్ రీజన్ వాళ్ళకి ఇవ్వాలి, వ్యాలిడ్ రీజన్ వాళ్ళకి ఇవ్వాలి. సో మనం ఎందుకు వెళ్తాం ఏందని చెప్పేసి మన జెన్యున్ రీజన్స్ మనకు వేరే ఉన్నా కూడా డాక్యుమెంట్లో మనం ఇచ్చే రీజన్ మాత్రం ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక ఈస్టర్ హాలిడేస్ ఉన్నాయి, లేదంటే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, లేదంటే ఇప్పుడు మన ఫ్యామిలీ అక్కడ ఉంది, మన ఫ్యామిలీ మెంబర్ అక్కడ ఉన్నాడు, లైక్ రీజన్స్ అనేది మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కాకపోతే మనం ఏ రీజన్ ఇచ్చినా కూడా మంచిగా జెన్యున్గా వ్యాలిడ్ రీజన్ అయ్యేలాగా ఉండాలి. సపోజ్ ఒక మన ఫ్యామిలీ మెంబర్ ఉన్నాడు అక్కడ, లైక్ ఇట్లా ఒక ఫంక్షన్ ఉంది, లేకపోతే ఒక మ్యారేజ్ ఉంది అక్కడ ఉంది, ఇట్లా చాలా రోజులు అయింది, ఒక 3-4 ఇయర్స్ అయింది చూడక, లేకపోతే 5 ఇయర్స్ అయింది చూడక, లైక్ సిక్గా ఫీల్ అవుతారు, లేకపోతే పోయి ఒకసారి చూసొద్దాం అనుకుంటున్నాం, మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, లేదంటే ఇట్లా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, వెకేషన్ పీరియడ్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అడిగిపోతున్నాం, లేకపోతే మా అన్న ఉన్నాడు అక్కడ చాలా రోజులు అయింది మేము కలవాక పోయి చూసి వస్తా అని పోతున్నా, లేకపోతే ఇంకేముంటాయి, లేదంటే ఓవర్ లేరా మనకు తెలిసిన వాళ్ళు అనుకుంటే హోటల్ టికెట్లు బుక్ చేసి నేను ఈ డేట్స్లో నాకు హాలిడేస్ ఉన్నాయి, సో నేను ఈ డేట్స్లో వెళ్ళి విజిట్ చేసి వద్దాం అనుకుంటున్నా, యూఎస్ఏకి వెళ్ళడం కాలా అది ఇది అని చెప్పేసి అట్లా ఎత్తుకుంటూ పోతే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. రీజన్ ఏదనేది మీ ఇష్టం, కాకపోతే ఆ అష్యూరెన్స్ మాత్రం మనం ఇవ్వాలి. ఈ మనిషి పోతే పక్క ఇడికి వస్తాడు, ఈ మనిషి అడిగి పోతే పక్క కొన్ని రోజులు ఉండి చూసి విజిట్ చేసి వచ్చేస్తాడు మళ్ళీ బ్యాక్ అన్న రీజన్ మాత్రం ఇవ్వాలి. అదొకటి ఇచ్చినామంటే ఆనే మనం సక్సెస్ అయిపోయినట్టే. ఇంకా ఆ రీజన్ మాత్రం మంచిగా ఎత్తుక్కోండి ఏంది అనేది. ఇంకోటి ఫైనాన్షియల్గా కూడా చూస్తారు, మనం అంత అమౌంట్ మన దగ్గర ఉందా లేదా, ఒకవేళ మనం అక్కడికి వెళ్ళినా కూడా అంత మనీ స్పెండ్ చేయగలుగుతామా లేదా, లైక్ మనతో అవుతుందా కాదా అన్నట్టు చూస్తారు. సో ఆ ఫండింగ్ అనేది చూపించాలి. ఒకవేళ మనం జాబ్ చేసినట్టయితే పే స్లిప్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బెటర్. వాళ్ళకి కూడా సరే అయితే ఈయనకు మంచిగా పైసలు వస్తున్నాయి కదా పోయి చూసి వస్తారు కావచ్చు అన్నది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే మెయిన్ రీజన్ ఇదే ఉంటుంది. మనం ఫండింగ్ ఇది అది కొంచెం అడిట్ అయినా కూడా మనం పోతే వస్తాం అన్న గ్యారంటీ వాళ్ళకి ఇస్తారు. మనం మాట్లాడేటప్పుడు మనం చెప్పేటప్పుడు పర్పస్ ఆఫ్ విజిట్ మనం రాసే SOP కవర్ లెటర్ ఉంటుంది కదా, అందులో మనం ఇచ్చే
రీజన్ వ్యాలిడ్గా అనిపించాలి వాళ్ళకు, వాళ్ళని నమ్మేయాలి అంతే. ఇక మనం వీడు చెప్పేది నిజమే, పోయి వస్తాడు మళ్ళీ అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. సో కొన్నిసార్లు లైక్ మనకున్న వీసా స్టేటస్ని బట్టి కూడా అప్రూవ్ అయ్యే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ యూకేలో ఉన్న వాళ్ళు ప్రజెంట్ వాళ్ళని అప్లై చేయాలనుకున్నా కూడా మనకు ఆల్రెడీ టైటో మీద స్కిల్డ్ వర్కర్ మీద వస్తుంటాయి, వీసా మీద ఉండి అప్లై చేస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటాయి రావడానికి. అదే స్టూడెంట్ మీద ఉండి అప్లై చేస్తే తక్కువ ఛాన్స్ ఉంటాయి రావడానికి. ఎందుకంటే స్టూడెంట్ మీద అంటే మన అప్లికేషన్స్ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తే వస్తుంది, అది వేరే మ్యాటర్. కాకపోతే ఓన్లీ విజిటింగ్ పర్పస్ చెప్తున్నాను నేను. ఓన్లీ విజిటింగ్ చేయడానికి మన స్టూడెంట్ మీద ఉండి అప్లై చేస్తే ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్ మీద ఉన్నాడు, పోయితే వస్తాడో రావడం మళ్ళీ అన్న డౌట్ ఉంటుంది. అదే స్కిల్డ్ వర్కర్ టైటో మీద ఉన్న వాళ్ళు చేస్తే కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ పర్టికులర్ జాబ్ ఉంది, పోయి మళ్ళీ వస్తాడన్న ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ఛాన్సెస్ స్కిల్డ్ వర్కర్ వాళ్ళకు ఉంటాయి. ఐ మీన్ డిఫరెంట్ వీసా టైప్స్ ఉన్నాయి అనుకోండి, కాకపోతే అట్లా మన వీసా టైప్ కూడా అందులో కీ రోల్ ప్లే చేస్తున్నట్టు అప్రూవ్ కావడానికి రిజెక్ట్ కావడానికి అదొకటి ఉంటుంది. ఇండియా నుంచి అన్నిక మనకు తెలిసిందే, చాలామంది మన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అవి కొన్ని రీజన్స్ వల్ల, కొంచెం ఫండింగ్ వల్ల, ట్రావెల్ హిస్టరీ వల్ల, చాలా రీజన్స్ ఉన్నాయి, వాటి వల్ల కూడా రిజెక్ట్ అవుతుంది. అది ఎందుకు అనేది ఇంకా మనం లైక్ మనమే చూసి ఆ వ్యాలిడ్ రీజన్ ఇస్తే కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటాయి రావడానికి. ఈ మొత్తం జరిగే ఇంటర్వ్యూ కూడా అక్కడ ఎంబసీకి వెళ్ళగా నేను ఆ మొత్తం జరిగే ఇంటర్వ్యూ అంతా కూడా అంత 5-10 నిమిషాలు అయిపోతుంది నీకు ఇంటర్వ్యూ. మొత్తం 15 నిమిషాలు 20 నిమిషాలు గంట అట్లా ఏముండదు. నేను చూసిన వరకు హార్డ్లీ అందరిది అయితే అంత 10 నిమిషాలు 15 నిమిషాల లోపే అయిపోయింది అందరిది. కాకపోతే మనం అక్కడ ఉన్నప్పుడు మాత్రం మనం పర్టికులర్గా మనం ఉన్న డీటెయిల్స్ మాత్రమే, మనం ఏ రీజన్స్ అయితే ఇస్తున్నామో అన్నీ లైక్ ఎంప్లాయర్ డీటెయిల్స్ కానీ, మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ట్రావెల్ డీటెయిల్స్ కానీ, ఎక్కడ ఉంటున్నాం అనేది కానీ కంప్లీట్గా వాళ్ళకి సబ్మిట్ చేసే ప్రతి డాక్యుమెంట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకొని మనం కాన్ఫిడెంట్గా చెప్తే లైక్ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి రావడానికి. సో ఈ మిస్టేక్ మీరు కొంచెం ఆగమైనట్టు తడబడ్డట్టు ఇట్లాంటివి ఏం చేయకుండా మంచిగా కాన్ఫిడెంట్గా పోయి ఉన్న డీటెయిల్స్ ఉన్నట్టు మంచిగా వ్యాలిడ్ రీజన్ పెట్టి అప్లై చేయండి, ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే దీని మీద కింద కమెంట్ చేయండి, లేకపోతే డైరెక్ట్ డిఎం చేసినా సరే. లైక్ మీకు ఒకవేళ ఇన్స్టాలో లైక్ చాలామంది ఎట్లా కాంటాక్ట్ కావాలని అని చెప్పేసి చాలామంది అడుగుతారు. యూట్యూబ్లో అంటే కమెంట్ చేయొచ్చు, మీరు డైరెక్ట్ అప్రోచ్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇన్స్టాలో డిఎం చేయండి. సో దట్ మీకు ఉన్న డౌట్స్ని బట్టి ఇంకేమైనా వీడియో మళ్ళీ ప్లాన్ చేద్దామా, లేకపోతే డైరెక్ట్ మీకు నేను ఆన్సర్ చేయగలుగుతున్నా ఇట్లా అనేది ప్లాన్ చేద్దాం మళ్ళీ. సో ఇది నేను చేసిన ఎక్స్పీరియన్స్ యూఎస్ ఇంటర్వ్యూ టైంలో మన వీసా మొత్తం రావడానికి. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. నాకున్నట్టే అందరికీ ఏంది సేమ్ రీజన్స్ సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి లైక్ అనుకోలేం కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనకు జరిగిన విషయం అయితే ఇది. సో ఇది షేర్ చేసుకుంటూ ఎవరికన్నా యూజ్ అయిద్దేమో అని చెప్పేసి అనుకోని మన వాళ్ళు చాలామంది కూడా మెసేజ్ చేసారు. సో దట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యిద్ది, నాకు కూడా మీతో షేర్ చేసుకుని ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో ప్లాన్ చేసినాం. మీ ఫ్రెండ్ ఎవరైనా యూఎస్కి ట్రై చేస్తుంటే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది ఎట్లా అప్లై చేయాలి, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పేసి వాళ్ళకు కూడా మనకు వస్తుంది. డూ సబ్స్క్రైబ్ ప్రవీణ్స్ ప్లానెట్. థ్యాంక్ యూ.